అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలోని ఇంచుమించుగా డెవలప్మెంట్స్ కి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి అనేది అయితే కొంతమేర మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ స్టీల్ బ్రిడ్జ్లు కానివ్వండి, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించి మరి వీటికి రీసెంట్ గాను అమరావతిలోని కొన్ని ప్రాజెక్టులను అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. సో ఎందుకు వెళ్ళలేదు? చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్ కి మధ్య కొంత గ్యాప్ కనిపిస్తుంది అనే వార్త ఇప్పుడు ఓవరాల్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో ఎందుకు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది? నిజంగానే గ్యాప్ ఉన్నదా? మరి కూటమి ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఎట్లాగా ముందుకు అడుగులు వేయబోతోంది? సో ఇది మనం మాట్లాడదాము. దీని మీద మంచి అనాలిసిస్ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ అంటే కూటమి గవర్నమెంట్ తో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. సో ఇది మనం వింటున్నాం ఆ నేతల నుంచి. ఇంకా గ్రౌండ్ లెవెల్ అంటే మనం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సో ఇప్పుడు తీసుకుంటే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి మధ్య గ్యాప్ అనేది కనిపిస్తోంది అనే వార్త. మీరేమంటారు? అసలు యాక్చువల్ గా అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఎందుకు ఆయన ఓపెనింగ్స్ కి వెళ్ళలేదు? ఇది వైసీపీ దీన్ని ఒక పాయింట్ గా తీసుకొని ఎక్కువ చేస్తుందని. జనరల్ గానే కూటమి అంటేనే పార్టీల మధ్య ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వడం అనేది కష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చాడు అనేది వచ్చింది అనేది అందరూ కూడా నమ్మే విషయమే. చంద్రబాబు కూడా అది నమ్ముతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో పవన్ కళ్యాణ్ని దూరం పెట్టేవాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈ ప్రభుత్వం ఏం కూలిపోదు. వాళ్ళకి మంచి మెజార్టీ ఉంది తెలుగుదేశానికి. కానీ 2029లో కూడా ఇదే కాంబినేషన్ తెల్లాలనేది చంద్రబాబుకు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నిజానికి తెలుగుదేశంలో కూడా చాలా మందికి అది ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేయాలి, ఇలాంటివన్నీ కూడా వచ్చాయి గతంలో. అవన్నీ కూడా లోకేష్ కానీ చంద్రబాబు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి, లేదు మనకు పవన్ కళ్యాణ్ అవసరం ఉంది, అందుకని పవన్ కళ్యాణ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇస్తూనే వస్తున్నారు. నిజానికే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు హోంశాఖలో ఇంటర్వ్యూన్ కావడం, లేకపోతే చంద్రబాబును ఇబ్బంది పెట్టేట్టుగా కొన్ని మాట్లాడడం, తిరుమలకు సంబంధించి కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అనడం, ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు దాన్ని ఆయన్ను పాసిఫై చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇలాగంతా కూడా జరుగుతున్నాయి గతంలో కూడా. ముఖ్యంగా బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అఫెండ్ అయ్యాడని చిరంజీవి గురించి కామెంట్లు, అప్పుడు కూడా చంద్రబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇలాగా కొన్ని మనస్పర్ధలు అనేవి కామన్ అండి, దాంట్లో ఎవరున్నా వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏమైందంటే అమరావతిలో నిన్న కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి చంద్రబాబు ప్రారంభోత్సవం చేశాడు. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఇది వెరీ ఇంపార్టెంట్ అమరావతి ట్రాన్స్పోర్ట్కి. అది తర్వాత 2 స్టీల్ బ్రిడ్జిలు, తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఇవి ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆహ్వానించాడు. అంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఎంత ఇస్తున్నారో తెలుగుదేశం వాళ్ళు ఇది కూడా అర్థమవుతుంది. మామూలుగా అయితే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా అందరు మంత్రుల్లో ఒక మంత్రే. కానీ ఒక మంత్రి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, అంతకుముందు కూడా అనిత మీద మాట్లాడినప్పుడు కూడా ఆమె వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆయన చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాకపోతే ఇది సింబాలిక్ ఇంపార్టెన్స్ అనుకోండి. సింబాలిక్ వేరు, రియల్ వేరు. రియల్ నిజంగా డిప్యూటీ సీఎంగా ఉండేది లేదా యాక్టింగ్ సీఎంగా ఉండేది లోకేష్. రియల్కి సింబాలిక్ తేడా ఏంటి? డెసిషన్ మేకింగ్ ఎవరిది అనే దాన్ని బట్టి రియల్ ఉంటుంది. డెసిషన్ మేకింగ్లో పెద్ద రోల్ లేకుండా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే, అంటే ఫోటోలు పెట్టడం, ఆయన ఎక్కడ చూసిన పొగడము, అవన్నీ చేస్తుంటే సింబాలిక్. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ద డెసిషన్ మేకర్ అక్కడ. డెవలప్మెంట్కి సంబంధించి కానీ మిగతా గవర్నెన్స్కి సంబంధించి కానీ ఎవరిని అధికారులను ఎవరిని ఎక్కడ అపాయింట్ చేయాలి, ఇవన్నీ నిర్ణయాలు లోకేష్ తీసుకుంటున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ తీసుకోవట్లేదు. అది అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. కానీ సింబాలిక్ ఇంపార్టెన్స్ అయితే పవన్ కళ్యాణ్కి అవసరం. లేకపోతే ఏమవుతుంది, తన అభిమానుల్లో కానీ కాపు పాపులేషన్లో కానీ పవన్ కళ్యాణ్ డెమ్ అయిపోయాడు, ఇతనికి ఏమీ లేదు, ఇతన్ని ఎందుకు నమ్ముకొని మనం ఓట్లు వేయాలి అన్న ఇది వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ అవసరం ఉంది పొలిటికల్గా.
చంద్రబాబు అది గుర్తించాడు కాబట్టి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందుకనే పొంగూరు నారాయణ వెళ్ళి పిలిస్తే ఆయన ఏమన్నాడంటే, పవన్ కళ్యాణ్ లేదు, నేను ఆల్రెడీ వైజాగ్ ప్రోగ్రామ్ ఉంది, అదేంటంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం, నిన్న ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆల్రెడీ అది ఎప్పుడూ ఫిక్స్ అయింది. అట్లాగే కేంద్ర యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేందర్ సింగ్ యాదవ్, ఆయన నేను పిలిచాను, ఆయన కూడా వస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన నేను పిలిచి నేను వెళ్ళకపోతే అది బాగుండదు, కాబట్టి నేను రాలేనని ముందే నారాయణకి చెప్పాడు. వాళ్ళు పైగా ఆ మేరకు ఒక ప్రకటన కూడా జనసేన ఇష్యూ చేసింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇష్యూ చేసింది. నారాయణని కూడా పవన్ కళ్యాణ్ అభినందించాడు, బాగా జరుగుతుంది, 2025 నాటికి తొలి దశ పూర్తయిపోతుంది, బాగా చేస్తున్నారని కూడా అభినందించినట్టుగా జనసేనలోనే ప్రకటనలో ఉంది. ఇది జరిగింది. దానివల్ల పవన్ కళ్యాణ్ అటెండ్ కాలేదు. అయితే మామూలుగానే రాజకీయాల్లో ఏముంటుందంటే బయటికి కనిపించేది వేరు, బియాండ్ ద ఆబ్వియస్ అంటారు. బయటికి కనిపించేది వేరు, లోపల కూడా ఏమైనా జరగవనే చెప్పలేము. దీన్ని తీసుకొని వైసీపీ, సాక్షి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య గ్యాప్ పెరిగింది గత కొంతకాలంగా. 3 కేబినెట్ మీటింగ్లకి పవన్ కళ్యాణ్ అటెండ్ కాలేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా చంద్రబాబును పొగట్లేదు, మోడీనే పొగుడుతున్నాడు. ఇప్పుడు అమరావతికి వెళ్తే కూడా అనవసరంగా చంద్రబాబును పొగడాల్సి వస్తుందనే అమరావతికి ఈయన వెళ్ళలేదు. పైగా ఆయనకి ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే దాని కాస్ట్ని అంచనా వ్యయాన్ని పెంచారు, తర్వాత పారదర్శకత లేదు, నిర్మాణ వ్యయం పెరిగిపోయింది, వీటి పట్ల ఆయనకు అసంతృప్తి ఉంది. అందుకనే హడావిడిగా, నిజానికి అది ప్రపంచ ఏనుగుల దినోత్సవం అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఎప్పుడు కూడా చేసింది లేదు. ఇప్పుడు ఏదో ఒక సాకుతో దాన్ని పెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి చెప్తే కేంద్ర మంత్రి ఆగిపోతాడు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్, నాకు అమరావతి ఇది ఉంది, నేను మిమ్మల్ని పిలిచాను కానీ ఇప్పుడు నేను రాలేనండి అని ఆయనకి చెప్తే ఆయనకేమి ఇది పెద్ద విషయం కాదు కదా, ఆయన ఆగిపోతాడు. అంటే ఈయనకి అమరావతి కంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఇంపార్టెంట్ ఎందుకు అయింది? సో ఇదంతా కూడా ఏంటంటే కావాలని ఇదైంది. నిజానికి ఆయన్ను పాసిఫై చేయడం కోసమే నారాయణ వెళ్ళి రాయబారిగా వెళ్ళాడు. నారాయణ యాక్చువల్గా ఇన్విటేషన్ పోయి అలాగే ఇవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా మంత్రులు ఇన్విటేషన్లు పంపిస్తే అధికారులు పంపిస్తారు, వస్తారు. దానికి ఒక మంత్రిని ఇంకొక మంత్రి వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించాలి, ఇది ప్రభుత్వ కార్యక్రమం. మళ్ళీ ఒక మంత్రిని ఇంకొక మంత్రి పోయి పిలుస్తారా? పిలవరు కదా. కాబట్టి రాయబారం కోసమే వెళ్ళాడు, పాసిఫై చేసి మాట్లాడడం కోసం వెళ్ళాడు. కానీ పవన్ కళ్యాణ్ పట్టు వదలకుండా వెళ్ళిపోయాడు అని ఒక నెరేషన్ ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇది కూడా కన్విన్సింగ్ గా ఉంది, నమ్మచ్చేమో అన్నట్టుగా వీళ్ళు ఒక దీన్ని తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. సో నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళకి ఏంటంటే విష్ఫుల్ థింకింగ్ అంటారు. విష్ఫుల్ థింకింగ్ నే ఫ్యాక్ట్ గా చెప్తుంటారు. వీళ్ళిద్దరికి గొడవ వస్తే బాగుండనేది వాళ్ళ కోరిక. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళు విడిపోతే వైసీపీకి వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోయి కొట్టుకుంటే ఆ ఓట్లు చీలిపోతాయి. అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఎక్కువగా జగన్కి వెళ్తుంది. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది జగన్ కోరిక. ఎందుకంటే ఆయనకి 40% ఓట్ షేర్ ఉంది. కొద్దిగా ఒక 5% పెరిగినా కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకని వైసీపీకి కానీ జగన్కి కానీ వీళ్ళిద్దరూ విడిపోవాలనేది కోరిక. దానికోసం ఒకవేళ వీళ్ళ మధ్య చిన్న ఇష్యూస్ లేవని కాదు, ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీలో ఖచ్చితంగా కోయిలేషన్ లో అసంతృప్తులు ఉంటాయి. అన్నిట్లో సాటిస్ఫై చేయడం అనేది ఎవరి వల్ల కాదు. సో అలాంటి ఉన్నప్పుడు దాన్ని చిన్న గ్యాప్ ఉంటుంది అనుకోండి, ఆ గ్యాప్ని పెద్దకు పెంచి ఇక్కడ చిన్న లీకేజ్ని పట్టుకొని అది పెద్ద ఇదైపోయింది, మొత్తం భవనమే కూలిపోబోతుంది, ఇలాగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అనేది అనిపిస్తుంది. అది వాళ్ళ అవసరం, వాళ్ళని మనం తప్పు పట్టలేము. వైసీపీ అవసరం ఏంటి? వాళ్ళకున్న ఆయుధాలను వాళ్ళు వాడాలి కదా, అందుకని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో నాకు తెలిసి అదేమి జరగదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వేరే ఆల్టర్నేటివ్ లేదు. చంద్రబాబు అన్న పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ధైర్యం చేసి చేయొచ్చామో కానీ పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే చంద్రబాబు లేకపోతే, తెలుగుదేశం బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా గెలిచే పరిస్థితి లేదు స్వయంగా. ఎందుకంటే ఆయన ఓట్ షేర్ అంతండి 6% కంటే మించి లేదు. అందువల్ల చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఎంత అవసరమో
అంతకంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళ కూటమి విడిపోవాలని కోరుకోవడం అనేది వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళు కోరుకొని మనల్ని నమ్మించడానికి అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారు. అవును, రైట్. థ్యాంక్ యూ సార్.